కాసేపట్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ దగ్గరకు కేసీఆర్ చేరుకోనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి సభా వేదికపైకి చేరుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అశోక్ మైక్ వస్తలే తమ్ముడా ప్లీజ్ ప్లీజ్ ఈ సౌండ్ వస్తలే దయచేసి. ఇక్కడ మా వాళ్ళు అందరూ లొల్లి పెడుతున్నారు, బాగా లొల్లి పెడుతున్నారు. జాన్లేరి పాట తమ్ముడు ఇందాక 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా జాను చూసిరు. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ట్రాఫిక్ ఇక్కట్లు నెలకొన్నాయి. ఎల్లాపూర్ ఆర్ఓబి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు దేవన్నపేట టోల్గేట్ దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. మానుకోట ప్రసాద్ వస్తున్నాడు గట్టిగా చప్పట్లతోటి. పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లక్ష్మమ్మ. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కరీంనగర్ జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు గులాబీ శ్రేణులన్నీ కూడా తరలి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. అంబేద్కర్ చౌరస్తా దగ్గర దాదాపు 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని వాహనాలన్నీ కూడా ఈ క్రాస్ రోడ్ నుంచే ఎల్కతుర్తి సభకు వెళ్తున్నాయి. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎల్కతుర్తి సభ 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రాఫిక్ లేకపోతే దాదాపు అరగంట లోపల వెళ్ళొచ్చు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నుంచి 50,000 మంది జన సమీకరణ తరలించాలని ఇప్పటికే ప్రణాళిక చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి సాయంత్రం అంటే 3 తర్వాతనే హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వెహికల్స్ అన్ని బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మిగతా 3 జిల్లాలకు సంబంధించిన వాహనాలు కూడా ఇక్కడే కలుస్తూ ఉన్నాయి. వారు ఉదయం అంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఉదయం బయలుదేరిన వాహనాలు సరిగ్గా 2:30-3 గంటల ప్రాంతానికి హుజురాబాద్ చేరుకున్నాయి. సో ప్రస్తుతం రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తోంది. హుజురాబాద్ చౌరస్తాలో పలు చోట్ల ఎంట్రన్స్ లో కానీ అవుట్ హుజురాబాద్ దాటిన తర్వాత టౌన్ దాటిన తర్వాత కొన్ని చోట్ల వాహనాల జామ్ కనిపిస్తోంది. మరోవైపు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా ఇరువైపులా వాహనాలను ఆపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వచ్చే అంటే వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బంది అయితే మనకు కనిపిస్తోంది. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి అయితే మనకు ఎక్కడికక్కడ కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారిగా అంటే దాదాపు మధ్యాహ్నం తర్వాత 2 తర్వాత వాహనాలన్నీ ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో భారీగా రద్దీ అయితే కనిపిస్తోంది. హుజురాబాద్ దగ్గర ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ అంతా కూడా కరీంనగర్, మానకొండూరు, హుజురాబాద్ మీదుగానే ఈ ఎల్కతుర్తి సభకు వెళ్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రద్దీ అయితే ఏర్పడిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లోని వాహనాలన్నీ కూడా 4 రూట్లలో ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో హుజురాబాద్ రోడ్డు అంతా కూడా రద్దీగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.